చేయమని ఉంది. ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు నేను ఎవరన్నా అరెస్ట్ చేయొద్దని చెప్పారా? ఇప్పుడు ఈ రోజున ఇంకా మీరు 5 ఏళ్ల పాటు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మీరు అనేకమైనటువంటి ప్రచారాలు చేసి కదా మీరు అధికారంలోకి వచ్చింది. పాపం సునీతకి న్యాయం చేస్తామని కదా మీరు చెప్పింది. ఏమైనా చేశారా? ఇప్పుడు ఎందుకు సిబిఐ దర్యాప్తు జరగటం లేదు? ఎందుకు ఈ సంవత్సర కాలంలో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును ఎందుకు దాల్చలేకపోతున్నారు? అంటే ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు? తర్వాత గులకరాయికి సంబంధించినటువంటి కేసు, అది ఎక్కడ గులకరాయి జరిగింది ఏంది? అది హాస్యాస్పదమైనటువంటి ఘటనే. అసలు జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి చూడన్న చంపాలని చూస్తాడు. అదే ఎవరు నమ్మనటువంటి పరిస్థితి ఈరోజు విజయవాడలో జరిగింది, ఎన్నికల సమయంలో జరిగినటువంటిది. ఇప్పుడు దాని మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేయండి. మీ కేంద్రంలో మీదే కదా డబుల్ ఇంజిన్ సర్కార్. అవసరమైతే సిబిఐనో ఎవరినో ఒకటి రంగంలోకి దించండి. మీరు దాన్ని తేల్చండి. జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడని తేల్చండి. ఊరికే రోజు మాట్లాడటానికా? కారు కింద పడ్డాడని మీ దగ్గర ఆధారం లేదు, ఏమీ లేదు, కోర్టుకి ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. తెల్ల మోకాలు వేశారు కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత. అదే విధంగా కోడికత్తికి సంబంధించినటువంటి వ్యవహారం. కోడికత్తి జగన్మోహన్ రెడ్డి